అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రెడ్ బుక్‌ను ఆధారంగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నాము అని ప్రభుత్వ పెద్దలే ప్రకటించారు కాబట్టి, మనం దాని గురించి కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఆ రెడ్ బుక్‌లో చాలామంది పేర్లు రాసాం. ఒక్కొక్కరిది ఒక పేజీ అంటూ ఉన్నారు కాబట్టి, అందులో వైసీపీలో అత్యంత కీలకమైన చంద్రబాబు నాయుడు గారిని విద్యార్థి దశ నుంచే రాజకీయంగా వ్యతిరేకిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేజెస్ లేకుండా ఉండవు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి పేజెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. సో అందులో భాగంగానే మద్యం వ్యవహారానికి సంబంధించి అవకతవకలు జరిగాయి అని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని ముందు పెట్టి తన మీద కేసులు, బెయిలు, బెదిరింపులు ఇవన్నీ నిత్యకృత్యం. సో తనను కొందరు అధికారులను ముందు పెట్టి మిథున్ రెడ్డి గారినే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎట్టకేలకు ఇప్పుడేవో కొలిక్కి వచ్చినట్లున్నాయి. తన మీద కేసు ఫైల్ అయినట్లుంది. మిథున్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళారు కదా, నాకు ముందస్తు బెయిల్ కావాలి అని. తాజాగా విచారించినటువంటి హైకోర్టు మిథున్ రెడ్డి గారి వినతిని తోసిపుచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కావాలి అని చెప్పి కోరిన మిథున్ రెడ్డి కోరికను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం వివరాలన్నీ మా ముందు ఉంచండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిఐడిని ఆదేశించుకుంటూ తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. సో అరెస్ట్ నుంచి ఉపశమనం అయితే కల్పించలేదు. కేసు వివరాలని మా ముందు పెట్టండి అన్నారు. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. అంటే వీకెండ్ వస్తుంది. ఎవరైనా పోలీసులు కొన్ని సంచలనమైన నిర్ణయాలు వీకెండ్స్లోనే తీసుకుంటూ ఉంటారు. మరి ఈ వారాంతంలో ఏం జరగబోతోంది? మిథున్ రెడ్డి గారిని టార్గెట్గా ముందుకెళ్ళబోతూ ఉన్నారా? లేదు అంటే కేసు వివరాలన్నీ హైకోర్టు ముందు ఉంచి హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏమన్నా పోలీసులు వేచి చూస్తారా? అంత టైం ఇస్తారా? ఎవరా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కనుక ఈ వీకెండ్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, ఇక సోమవారం ముందు సిఐడి సోమవారం హైకోర్టు ముందు ఏమైనా పెట్టినా ఇప్పటికీ అరెస్ట్ చేసేసాం కాబట్టి ఇంక ఈ పిటిషన్ అవసరం లేదు, పరిష్కరించేసాం, పక్కన పెట్టేసాం, మీరు కావాలంటే వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసుకోండి అంటారు. సింపుల్. మిగతా అట్లేముండవు. మరి చూడాలి పోలీసులు ఏ విధంగా వ్యవహరించబోతూ ఉన్నారు. సోమవారం హైకోర్టు ముందు ఏం వివరాలు ఈ కేసుకు సంబంధించి అండ్ మిథున్ రెడ్డి గారి పాత్ర ఏంటి అనేది వీళ్ళు ఏం చెప్పబోతూ ఉన్నారు. అంతకులోపే ఈ వీకెండ్లో ఏమైనా జరగబోతుందా కీలకమైన పరిణామాలు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చూద్దాం నెక్స్ట్ 3 days ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది. వైసీపీలో అత్యంత కీలకమైన వ్యక్తుల కుటుంబం చుట్టూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎలాంటి ఎత్తుగడలను ఎగ్జిక్యూట్ చేయబోతుందో వెయిట్ అండ్ సీ.